హాయ్ ఫ్రెండ్స్, టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా వస్తున్న శ్రీనివాస్ మంగాపురం సినిమా కోసం ఎదురు చూస్తున్న ఘట్టమనేని అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్. ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అవును, జూలై 9న గ్రాండ్ గా థియేటర్లోకి రావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు వెనక్కి తగ్గినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. సినిమా వాయిదా పడిందని నిరాశపడుతున్న ఘట్టమనేని అభిమానులకు ఒక క్రేజీ అప్డేట్. ఈ చిత్రాన్ని జూలై 30న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ జూలై 30వ తేదీన వెనుక ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ దాగుంది. అదేంటో తెలుసా? సరిగ్గా ఇదే తేదీన అంటే 1999 జూలై 30న వైజయంతి మూవీస్ బ్యానర్స్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తొలి చిత్రం రాజకుమారుడు విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే వైజయంతి మూవీస్ సమర్పణలో అదే జూలై 30వ తేదీన శ్రీనివాస్ మంగాపురం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా ఒకే బ్యానర్, ఒకే రిలీజ్ డేట్ కావడం, పైగా ఘట్టమనేని వారసుడి ఎంట్రీ సినిమా కావడంతో ఈ సెంటిమెంట్ మరోసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు స్వర్గీయ రమేష్ బాబు కుమారుడు ఆయన ఘట్టమనేని జయకృష్ణ హీరోగా టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ రవీనా టండన్ కూతురు రాషా తడాని హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్స్ పై సి అశ్విని దత్, జెమిని కిరణ్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మరి ఈ రాజకుమారుడు సెంటిమెంట్ జయకృష్ణకు ఎలాంటి భారీ విజయాన్ని అందిస్తుందో కింద కామెంట్ చేయండి. మరిన్ని టాలీవుడ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.